5-6 నెలల క్రితం వరకు తెలంగాణలో ఒక వెలిగిన బీఆర్ఎస్ పార్టీ నేడు పతనావస్థకు చేరుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్షం అన్నదే లేకుండా విపక్ష ఎమ్మెల్యేలను తనలో కలిపేసుకున్న బీఆర్ఎస్కు ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందా? గులాబీ నేతల అవినీతి చిట్టాను వెలికి తీసేందుకు పోటీ పడుతున్న కాంగ్రెస్ బీజేపీల దెబ్బకు ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి తలకిందులైపోయిందా? ఒకవైపు నుండి కాంగ్రెస్ ఏసీబీతో అటాక్ చేస్తూ ఉంటే ఇంకోవైపు బీజేపీ ఈడీని రంగంలోకి దించిందా? ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు కండువా మార్చక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయా? ప్రమాదం అంచున నిలిచిన బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి ఆ పార్టీ క్రమంగా బలహీనపడుతూ కనుమరుగయ్యే స్థాయికి చేరుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను తవ్వితీసేందుకు ఏసీబీని ప్రయోగిస్తుండగా బీజేపీ కూడా ఈడీని రంగంలోకి దించింది. దీంతో బీఆర్ఎస్ నేతలు హడలిపోతున్నారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో జరిగిన అక్రమాలను వెలికితీస్తామని, తప్పు చేసిన వారిని శిక్షిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెబుతూ వస్తోంది. ఈ తరుణంలో కాళేశ్వరం అక్రమాల మొదలు గొర్రెల పంపిణీ స్కామ్ వరకు దోషులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గొర్రెల పంపిణీలో భారీ అవినీతి జరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఏసీబీని రంగంలోకి దించిన రేవంత్ సర్కార్ దానిపై విచారణ చేయిస్తోంది. ఇంకోవైపు తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం అక్రమాల కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తోంది. అయితే మనీ లాండరింగ్ కోణంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ మూకుమ్మడిగా తమను టార్గెట్ చేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి గులాబీ పార్టీది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను పూర్తిగా అణచివేసి రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగాలని అనుకుంటుంటే బీజేపీ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈడీ దాడులు చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో వారంతా కాషాయ కండువా కప్పుకోక తప్పదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఢిల్లీనే ఢీ కొడతానన్నాడు, మోదీని చిత్తుగా ఓడిస్తానంటూ బీరాలు పలికాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచాడు. లోక్సభ ఎన్నికల్లో 0 అయిపోయారు. కాలం కలిసొచ్చినప్పుడు ఏకఛత్రాధిపత్యంగా 10 ఏళ్లు ఏలిన నాయకుడిప్పుడు పూర్తిగా చతికిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలు తన పార్టీని భూస్థాపితం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనే పరిస్థితిలో కూడా కేసీఆర్ లేరు. మరి ఏసీబీ, ఈడీ దాడులకు భయపడి కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవనున్న బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఏ విధంగా కాపాడుకోగలరన్నది కాలమే తేల్చాలి.